మొదటిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని దేవదాసుడు గల్లపరుండగా మీనైనా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్మకి స్వరం ఇచ్చేవాడిగానే నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ నాయన బలపరిచి నాయన స్థిరపరిచి ఏ స్థలము నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం పిల్లలు. మరి యేసు ప్రభు వారి యొక్క జయ ప్రవేశము తర్వాత జరిగిన సంఘటన పిల్లలు దేవుని వాక్యమాలో చూసినప్పుడు, మరి చదువుతున్నప్పుడు మత్తయి సువార్తలో చదువుతున్నప్పుడు ఇట్ లుక్ లైక్ ద కంటిన్యూషన్ ఆఫ్ దట్, ఆ యొక్క జయ ప్రవేశం యొక్క దాని కంటిన్యూషన్లా కనపడుతుంది. కానీ యాక్చువల్లీ ఇట్ హ్యాపెన్ ఇన్ ది నెక్స్ట్ డే దేవుని వాక్యమాలలో చూసినప్పుడు. ఎందుకంటే యేసు ప్రభు వారు జయ ప్రవేశము చేసి ఆలయములో యెరూషలేము ప్రవేశించి ఆల్మోస్ట్ వాజ్ లేట్. ఆ తర్వాత తను మరి దగ్గరే ఉన్న బేతోన్య గ్రామంలో బస చేసినట్టుగా చూస్తాం. మరి అక్కడి నుంచి మరలా ప్రభు యెరూషలేమునకు మరి నెక్స్ట్ డే రోజు జరిగిన సంఘటన దేవుని వాక్యమాలలో చూసినప్పుడు జయ ప్రవేశం రోజు మరి ప్రజలందరూ కూడా ప్రభువుకు స్తుతిస్తూ ఆయన్ను యెరూషలేములో ప్రవేశించినట్టుగా చూస్తాం. ఎందుకంటే యేసు ప్రభు వారు ఇది మొట్టమొదటిసారి కాదు, కానీ చివరి ప్రవేశం అవుతుంది యెరూషలేముకి. ఎందుకంటే శిలువ కార్యమును చేయడానికి ఆయన వెళ్తున్నట్టుగా చూస్తున్నాం. మానవాళి కొరకు, ఆయన పాప విమోచన కొరకు ఆ శిలువ కార్యము చేయడానికి ప్రభు యెరూషలేములో ప్రవేశించాడు, రాజుగా ప్రవేశించినట్టుగా చూస్తాం. పిల్లగా వారందరూ కూడా నేటి దినం ధ్యానించాం. పాట కూడా చక్కని పాట పాడుకున్నాం కదా, వస్తున్నా అని పాడాం. ఎస్ అన్న దేవుని స్తోత్రం. నిజంగా చక్కని పాట. చాలాసేపు వర్షిప్లో ఉన్నాం. దేవుని స్తోత్రం. లేదా హోసన్న అనే పదమునకు అర్థం ఎంతమంది తెలుసు? హోసన్న అనే పేరునకు అర్థము సేవ్ అస్. ఒక రకంగా హోసన్న హల్లెలూయా పదాలు రెండు కూడా స్తుతి పదాలుగా ఉంటాయి. స్తుతించే పదాలే, ఒకే దేవుని స్తుతించే పదాలే. కానీ ఈ హోసన్న అనే పదానికి అర్థము సేవ్ నౌ, అంటే ప్రజలందరూ కూడా ఒక రక్షకుని కొరకు కనిపెడుతున్నారు కాబట్టి, ఆయన మెస్సేగా వస్తున్నాడు కాబట్టి, ఆయన రక్షకుడై ఉన్నాడు కాబట్టి ఆయన రక్షించమని, ఆ యొక్క రోమ ప్రభుత్వము యొక్క ఆధీనములో నుంచి వారిని విడిపించమని, రక్షించమని ప్రజలు మొరపెడుతూ హోసన్నా దావీదు కుమారునకు జయము చేయము అంటాడు, రాజుకు చేయమని ఆ ప్రజలందరూ కూడా సూచించగా చూస్తాం. ఇప్పుడు దేవుని వాక్యభాగంలో చూసినప్పుడు ఇక్కడ మరి జరిగిన సంఘటన, యేసు ప్రభు వారు యెరూషలేములో ప్రవేశించారు. నిజంగా చక్కగా సిస్టర్ ఏ వర్షం చదివి నాకు తెలియదు, కానీ ఇన్ ది కోర్ట్స్ అంటాడు, ఆ యెరూషలేము యొక్క ప్రాంగణంలో ప్రవేశించాడు. అక్కడ చూసినప్పుడు యేసు ప్రభు వారు ఇంకా టెంపుల్లోకి వెళ్ళలేదు. ఆ ప్రదేశంలో చూసినప్పుడు అక్కడ జరుగుతున్నది ఏంటంటే, అక్కడ బిజినెస్ జరుగుతున్నది. బిజినెస్ వాస్ గోయింగ్ ఆన్ దేర్. అక్కడ ఏం బిజినెస్ జరుగుతుందంటే, అక్కడ మరి గొర్రెలు మేకలు అమ్మేవారు, గోవలు అమ్మేవారు, రూకలు మార్చేవారు. దే వర్ డూయింగ్ ద బిజినెస్ ఇన్ ది టెంపుల్ కోర్ట్ యార్డ్స్. ఆ ప్రాంగణంలో అంతా కూడా వ్యాపారం చేస్తున్నట్టుగా చూస్తాం. మరి ఆ ప్రదేశంలో మరి యేసు ప్రభు వారు అలా చూచినప్పుడు అక్కడ కొంటున్న వారిని, అమ్ముతున్న వారిని ఇద్దరిని కూడా ప్రభు తోసివేసినట్టు, వారి బలను నెట్టివేసినట్టుగా చూస్తాం. బహుశా యేసు ప్రభు వారు కోప్పడిన సందర్భాలు కనబడ్డా, యేసు ప్రభు వారు గద్దించిన సందర్భాలు కనబడ్డా కూడా చాలా సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో యేసు ప్రభు వారు గద్దించినట్టుగా చూస్తాం కదా. ఉన్నాయేమో యేసు ప్రభు వారు కోపం వచ్చి గద్దించిన సందర్భం. హేరోదు నుంచి అంటాడు కదా, గో అండ్ టెల్ దట్ ఫాక్స్, ఆ నక్కకు చెప్పు అంటాడు, నేను ఇంక ఇక్కడే ఉంటాను ఆ మాట అంటాడు. ఇంకెవరిని గద్దించాడు? శిష్యులను గద్దించాడు. ఆ తర్వాత పేతురుని కూడా గద్దించాడు ఒక సందర్భంలో కదమ్మా. పేతురుని గద్దించిన సందర్భం చాలా బాగుంటుంది కదా. యేసు ప్రభు వారు పేతురును గద్దించినప్పుడు పేతురును అడుగుతాడు, నా గురించి జనులు ఏమనుకుంటాడు? పేతురు ఒక మాట అంటాడంట, నిన్ను ఏమంటా, నువ్వు సర్వోన్నతమైన దేవుని కుమారుడు అన్నప్పుడు జీసస్ వాజ్ సో హ్యాపీ. అదే దిస్ రివల్యూషన్ కేమ్ ఫ్రమ్ ది ఫాదర్ అంట. పరలోకం నుంచి రివల్యూషన్ పొందిన ఆ పేతురు విషయంలో చూస్తే ఇంకో సందర్భంలో హీ వాజ్ జస్ట్ వెరీ హ్యూమన్. యేసు ప్రభు ఆయన శిలువ కార్యముల గురించి, ఆయన అప్పచెప్పబడి ఆయన మరణం గురించి, ఆయన పునరుత్థానం గురించి చెప్పినప్పుడు పేతురు అంటాడంటే ఏమంటాడు, ఇది ఎప్పుడు కూడా నీకు సంభవించదు అన్నప్పుడు సాతానా వెనక్కు వెళ్ళు అన్నట్టుగా చూస్తాం పేతురు. ఏ పేతురు అయితే పరలోక దర్శనం కలిసాడో ఆ పేతురు యేసు ప్రభు గద్దింపు కూడా పొందుకుంటాడు. జీసస్ వాజ్ యాంగ్రీ ఇన్ సమ్ టైమ్స్. కొన్ని సందర్భాల్లో యేసు ప్రభు వారు
మరి గద్దించినట్టుగా, ఆయన కోప్పడినట్టుగా చూస్తాం. కానీ ఈ సందర్భము చూసినప్పుడు ఈ లాస్ట్ హిస్ టెంపర్. చాలాసార్లు ఇంత కోపముగా, ఇంత ఆవేశంగా ప్రభు ఎప్పుడు కనపడలేదు. యెరూషలేములోకి వెళ్ళేసి ఆయన మనుషుల్ని నెట్టివేసినంత, ఆ బలల్ని తరిమివేసినంత అంత కోపం ఎప్పుడు రాలేదని కూడా బహుశా యేసు ప్రభు వారి యొక్క జీవితంలో ఆయన దాంట్లో చూసినప్పుడు ఎప్పుడు కూడా అంత లేదు. ఈ లాస్ట్ హిస్ టెంపర్. కొన్నిసార్లు అనిపిస్తుంది జీవితంలో అనిపిస్తుంది. ఇది చదువుతున్నప్పుడు నాకు ఒకటే మాట అనిపించింది ఏంటంటే, దేవుడు ఆత్మీయ జీవితంలో మనల్ని గద్దిస్తే ప్రాబ్లం లేదమ్మా, నథింగ్ రాంగ్ ఇన్ దట్. దేవుడు కొన్నిసార్లు పేతురునే గద్దించి నిన్ను గద్దించడు, అలా మనం ఏం చేయమనడానికి వీళ్ళు ఎక్కడో చాలా చేస్తుంటాం. కాబట్టి దేవుడు గద్దించేంత కోపం ఆయనకు వస్తే పర్లేదు, కానీ దేవుడు తన టెంపర్ లూజ్ అయ్యేంత కోపం తెచ్చే జీవితం మనకు రావకూడదు అని కూడా ఐ వాజ్ ఫీలింగ్ దట్. జస్ట్ ఈరోజు చదువుతున్నప్పుడు ఐ వాజ్ మెడిటేటింగ్, దేవ నా జీవితంలో నా క్రియలు కానీ, నా జీవితంలో నేను చేసే పనులు, యూ షుడ్ నాట్ మేక్ లూజ్ యువర్ టెంపర్. నువ్వు నీ టెంపర్ను కోల్పో, నీ యొక్క కంట్రోల్ తప్పేంత కోపం తెచ్చేంత అంత పరిస్థితిలో అలా నా ఆత్మీయ జీవితంలో ఉండకూడదు. థింకింగ్ దట్. ఒకసారి మనిషికి ఒకసారి అనుకుంటున్నాను, ఎప్పుడన్నా దేవుడు నిజంగా ఇంత కోపంగా నా జీవితం పట్ల, నా గురించి ఇంత కోపం. ఈరోజు ప్రతి ఒక్కరూ పరీక్షించుకోవాల్సిన వారం ఏంటున్నాం. ఎందుకంటే దేవుని వాక్యభాగంలో చూసినప్పుడు ఈరోజు ఆలయ శుద్ధీకరణ, యేసు ప్రభు వారు ఆ రోజు ఆలయ శుద్ధీకరణ చేస్తే, ఆలయ శుద్ధీకరణ అక్కడైపోతే మనకు రావాల్సిన అవసరం. ఈరోజు దేవుడు ఆలయంతో పాటు దేవుని దేవాలయమైన మన శరీరములు, మనల్ని కూడా ఆయన దేవుని దేవాలయాలను బట్టి వాటిని శుద్ధీకరించడానికి ఇది రాయబడేట్టుగా చూస్తాం ఈ వాక్య భాగం. అందుకే ధ్యానిస్తున్నాం. దట్స్ వై డెప్త్లో వెళ్ళినప్పుడు నిజంగా ప్రభు నిజంగా ఈ లాస్ట్ హిస్ టెంపర్. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఆ తర్వాత చూసినప్పుడు యేసు ప్రభు వారు యెరూషలేం దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత రెగ్యులర్ ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు. ఆయన దగ్గరికి వచ్చిన వారికి ఏం చేస్తాడు పిల్లలు? ఆయన స్వస్థ ఇచ్చినట్టు, గుడ్డి వారికి మరి చూపును, మరి ఎవరు బలహీనంగా, హి మేడ్ ది ఇన్పర్ఫెక్ట్ థింగ్ ఇస్ అ పర్ఫెక్ట్ థింగ్. ఆ తర్వాత స్తుతులు, చిన్నపిల్లలు స్తుతించడము, ఆ తర్వాత ప్రభువు వారి అక్కడ ఉన్న వారికి కోపం, వారికి గద్దించడము, వారికి లేఖనాలు తెలియజేసిన విషయాలు చూసాం. ఇందులోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడం. లెట్ us try to learn some spiritual things. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు, ఈ యొక్క జీవితంలో మొట్టమొదటిగా చూసినప్పుడు కూడా దేవుడు యేసు ప్రభు ఒక మాట అంటారు. అక్కడ చూసినప్పుడు ఆయన పిల్లలు ఎప్పుడైతే ఆ రూకలు మార్చేవాడిని, ఆ గొర్రెల మేకలమ్మే, ఆ గోలమ్మే వాడిని చూసినప్పుడు, వారి పారదోసినప్పుడు, జీసస్ లాస్ట్ హిస్ టెంపుల్, హి సెడ్ సమ్ వర్డ్. ఆయన ఆ పని చేస్తున్నప్పుడు ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఆ మాట చాలా ప్రాబ్లం అంటాడు. ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడు చూడమ్మా? నా మందిరము, చదవమ్మా, నా మందిరము ప్రార్థనా మందిరం అనపడును అని రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని గంగల గృహగా మార్చిది అంటారు. యేసు ప్రభు వారి కోపమునకు ఆయన యొక్క టెంపర్, ఆయన యొక్క కోపము కంట్రోల్గా లేకుండా అయిపోవడానికి గల కారణం ఏంటంటే ద జీల్ ఫర్ హిస్ హౌస్. ఆ మందిరం పట్ల ఆయనకున్న రైష్యమును చూసినప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆయన మందిరం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు, మై హౌస్ అంటాడు. హి టాక్స్ అబౌట్ మై హౌస్. దేవుని మందిరం అనలేదు, యెరూషలేము దేవాలయం అనలేదు, మీరు నడిపిస్తున్న మందిరం అనలేదు. హి సెడ్ ఇట్స్ మై టెంపుల్. యేసు ప్రభు వారికి అంత కోపం కారణం ఏంటంటే దేవుడి సొత్తు అయినది. ఇట్ బిలాంగ్స్ టు గాడ్. గాడ్ సేస్ ఇట్ ఈస్ మై టెంపుల్, హి ఓన్స్ ఇట్. కదమ్మ కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎందుకంటే ఆయనకు కోపం కదమ్మా. జనరల్గా ఇప్పుడు మన బండి కొనుక్కున్న పక్కన పిల్లలు ఎక్కారు, నా బండి మీద ఏం చేస్తున్నారు అను అంటాం కదా. కోపం ఎందుకంటే ఎందుకంటే వి ఓన్ దట్. ఎందుకంటే దేవుని వాక్య పాలన చేసినప్పుడు యేసు ప్రభు వారు కూడా సాధారణ మానవుడిగానే ఆయన భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఈ వాజ్ అ కంప్లీట్ మ్యాన్ అండ్ అ కంప్లీట్ గాడ్. ఆయన చూసినప్పుడు ఆయన తండ్రి యొక్క మందిరము, ఆయన దేవాలయమును, ఆయన ప్రాంగణములు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ లాస్ట్ ఆయన అంటున్న మాట, నా మందిరము, ఈ ఓన్ సిట్, ఓన్ సిట్. వాక్య భాగంలో చూసినప్పుడు బహుశా అక్కడ ఉన్న వారికి కూడా కోపం వచ్చింది. అంటే ఆయన పారదోలిసిందని కంటే కదా ఆయన చెప్పిన మాట కాల నా అంటాడు. ఏంటి ఈయన నా అంటాడు? ఏంది ఈయన ఊరు వచ్చి నా అనడానికి కొన్నిసార్లు ఆయాసంగా ఉంటుంది కదమ్మా.
మై టెంపుల్ అంటే కొంచెం ప్రాబ్లమే ఉంటుంది చెప్తున్నవారు. దోస్ హూ ఆర్ రూలింగ్ దోస్ టెంపుల్, ఆ టెంపుల్ నడిపించే వారికి కొంచెం అభ్యంతరకరంగా ఉంటుంది. కానీ ప్రభు అంటున్నాడు నా మందిరము అంటాడు. ఈరోజు నిజంగా దేవుని వాక్యం ఆలోచించినప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది, దేవుని నిజంగా ఆయన కోపంగా ఉన్నప్పుడు ఆయన ఎంత ఓన్ చేసుకుంటాన విషయాన్ని ఆ టెంపుల్ గురించి, ఆ టెంపుల్ యొక్క ప్రత్యేకతల గురించి ఆయన చెప్తున్నాడు. దావీదు కూడా కీర్తనకారుడు చక్కని మాట్లాడు దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు ఇద్దరు వ్యక్తులు చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మ. ఒకటి దావీదు, రెండోది పౌలు. ఎందుకంటే ది ఓన్ గాడ్ లైక్ ఎనీథింగ్. దావీదు అంటాడు లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అంటాడు. అందులోకి నేను పోను, ఎందుకంటే ఒక అంశం దేవుడు అంటాడు. ఏమంటాడు? యెహోవా నా కాపరి అంటాడు. ఈజ్ మై షెపర్డ్. అందరికి కాదా? అందరికీ షెపర్డే. కానీ ఈరోజు నిజంగా విశ్వాసి, ఈరోజు నువ్వు దేవుని ఓన్ చేసుకోగలగాలి, దేవుడు నిన్ను ఓన్ చేసుకోగలగాలి. దేవుడు ఇక్కడ మందిరం విషయంలో ఈ షోయింగ్ దట్ హౌ ఈ ఓన్స్ ఇట్. పాల్ కూడా అదే అంటాడు, ఫిలిప్పీ పత్రికలో అంటాడు కదా మై గాడ్ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అంటాడు. అవగాడ్ అన్నాడు, ఏమంటాడు? మై గాడ్, నా దేవుడు మీ ప్రతి అవసరం, నా దేవుడు మీ ప్రతి అవసరం. కొన్నిసార్లు ఏమో పాలయ్య బాబు మొత్తం నీకు సొంతమా, మా గాదా దేవుడు అన్నాడు కదా మనం. కానీ నిజంగా అంటే ఇట్స్ నథింగ్ రాంగ్. ఎందుకంటే ఈ ఓన్స్, ఎందుకంటే ఆయన దేవుని సొత్తు ఉన్నాడు కాబట్టి. దేవుడు ఇజ్రాయిల్ని గుచ్చుకున్నప్పుడు నీవు నా సొత్తు అయినావు అంటాడు, నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నా అంటాడు. తల్లి గర్భంలో నిన్ను రూపించకముడు నిన్ను విమోచించిన వాడు, నిన్ను నిర్మించిన వాడు నేనే. బికాజ్ ఐ ఓన్ యూ, యు ఆర్ మైన్ అంటాడు. God owns everything. When he owns, he loves it more than anything. ఎప్పుడైతే దేవుడు ఓన్ చేసుకుంటాడో ఆయన ప్రేమిస్తాడు. ఈరోజు నిజంగా మనల్ని దేవుడు నిజంగా ఓన్ చేసుకుంటున్నాడు. ఓ ప్రశ్న వేసుకున్నాడు, నిజంగా నా దేవుడు డస్ హీ ఓన్ మీ? అంత సైలెంట్గా ఉన్నారేదమ్మా, అంత సీరియస్గా ఉన్నారు లేదా? ఒక్క మాటలో చెప్తాను, దేవుడు మిమ్మల్ని ఓన్ చేస్తుందో లేదు. నా గొర్రెలు నా స్వరమును వినును అంటాడు. When you are in the God's presence, when God is talking to you, belong to God. మీరు ఆయన ప్రజలైతే ఆయన స్వరమును వింటారు. ఆయన మీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మా స్వరమును వింటున్నారంటే యూ బిలాంగ్ టు హిమ్. ఆయన గొర్రెలై ఉన్నారు, ఆయన సొత్తు అయినారు అన్నాను. లేదు, నేను ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉండి దేవుని వాక్యం వింటున్నప్పుడు when I listen to his word, I am his sheep. ఆయన గొర్రెను నేను, ఆయన నా మాట వింటున్నాను. ఆయన దేవుని వాక్యం నిజంగా ఇంకా చాలా చెప్పుకోవచ్చు. ఆయన మనం ఓన్ చేసుకోవడానికి చాలా ఉన్నాయి. యేసు స్వరక్తం ఇచ్చి సంఘమును కొనను అంటాడు. ఇప్పుడు సంఘముల గురించి మాట్లాడుతూ ఆ శిలువ రక్తం ద్వారా సంఘమును కొన్నాడు కాబట్టి యేసు ఈ ఓన్సెస్. దేవుని వాక్యం ఇక్కడ మందిరం విషయంలో కూడా ప్రభు అంటున్న మాట ఏమంటుందంటే, పిల్లరా నా మందిరము, నా మందిరము. అక్కడ నా అన్నాడు, తర్వాత ఆయన కోపానికి కారణం చెప్తున్నాడు. నా మందిరము ఇట్ షుడ్ బి ఎ ప్లేస్ ఆఫ్ వర్షిప్. నా మందిరము ప్రార్థన మందిరము. కానీ మీరు ఏం చేశారు కదా, ప్రార్థన మందిరమును మీరు దొంగల గృహగా చేశారు. ఏమంటున్నాము? ప్రార్థన మందిరమును దొంగల గృహగా చేశారు. ఎవరితో మాట్లాడుతున్నాడు అది సమయం మాట? ఎవరితో మాట్లాడుతున్నాడమ్మా? ఇది చాలా ప్రాముఖ్యం. ఈరోజు జస్ట్ అలా ప్రే చేసుకున్నప్పుడు గాడ్ వాజ్ రివీలింగ్ మీ దట్. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? ఖచ్చితంగా నాతో అయితే కాదు. నేనైతే అంటాను ఖచ్చితంగా మాట్లాడతాను. ఎస్, బైబిల్లో రాయబడింది. ఇక్కడ నాతోటైతే నాతోటైతే ప్రభు అంటలేడు. ఎందుకంటే ప్రభు అంటున్న మాట ఏంటంటే నా మందిరము ప్రార్థన మందిరం. కానీ మీరు దొంగల గురువుగా చేస్తే నేను దొంగనైపోతాను. కాబట్టి ఆయన నాతో ఎవరితో మాట్లాడుతారు? దోస్ ఆర్ అవుట్ సైడ్ ది టెంపుల్. He is not talking to the people who are inside. దేవుని మందిరములో ఉన్న వారితో ప్రభు ఈ మాట మాట్లాడితే, దేవుని మందిరము బయట ఉన్న వారితో దేవుడి మాట. అందుకే దేవుని సన్నిధికి వచ్చిన బయట ఎప్పుడు కూర్చోండి, లోపల కూర్చోండి.
బయట వ్యాపారం జరుగుద్ది, దేవుని సన్నిధిలో దేవుని కార్యం జరుగుతుంది. అందుకే those who are inside are faithful to him, those who are outside the boundary are not faithful. ఎవరైతే విశ్వాసంలో లేరో, ఎవరైతే దేవుని ప్రాంగణంలో లేరో, వారితో దేవుడు మాట్లాడుతూ even though they look like they are in the temple, they are outside the temple. నచ్చకుండా సత్యమే. చాలా మంది దేవుని సన్నిధికి వస్తారు, దేవుని సన్నిధిలో ఉన్నట్టుగా కనుక దే ఆర్ నాట్ ఇన్ ది టెంపుల్, దే ఆర్ అవుట్సైడ్ ది టెంపుల్. ఈరోజు దేవుడు పెట్టిన పరిధిలో మనం ఉన్నామా, పరిధి దాటి ఉన్నామా? ఇది పరీక్షించుకోవాలి. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడు. ఈరోజు పరిధి అంటే పిల్లరా, లెట్ us not put it to the walls. అంటే ఈ గోడల్లో ఉన్నవారము, పరిధిలో ఉన్నాము, గోడ దాటిన వారు ఫుల్ చర్చ్ ఫుల్ అయితే బయటనే ఉండాలి, ఇంకా ఆప్షన్ లేదు కదమ్మా. కదా, చర్చ్ ఫుల్ అయిందనుకో ఏం చేస్తావు? బయట చేరలేస్తే బయటనే కూర్చోాలి. అంటే వాళ్ళకి సంబంధం వాళ్ళ గురించి. దేవుడు అంటున్నాడు, దేవుని వాక్య పరిధిలో, దేవుని మాట లిమిట్స్లో నువ్వు ఉన్నప్పుడు, దేవుని మాట మాట్లాడతలే కాదు, దేవుని మాట పరిధి దాటి బయటికి వెళ్ళే వారితో దేవుడు మాట్లాడుతున్న మాట. ఎందుకంటే ఆ మందిరంలో ఉన్నవాడు మందిరంలో కాదు కానీ దాని దొంగల గురువుగా నువ్వు మార్చావు. చాలాసార్లు ఏముంది తెలుసమ్మా, ఎవరు ఆ పరిధి దాటుతారు తెలుసమ్మా? దోస్ హూ క్రాస్ ద లిమిట్స్ ఏం తెలుసమ్మా? చాలాసార్లు కొన్నిసార్లు పొరపాట్లు చేస్తూ ఏమంటున్నా తెలుసమ్మా, వీల్సే అది నార్మల్ అండి, జరుగుతుందండి అంటమా. దేవుడు వారితో మాట్లాడుతున్న మాటే. ఎప్పుడు నేను ఈ బౌండరీ ఆ దేవుని మందిరంలో కాకుండా బయట ఎప్పుడు ఉన్నానంటే, ఎప్పుడైనా దేవుని మాటలో కాకుండా దేవుని మాట బయట ఉండి యు సే ఇట్స్ ఓకే, పర్లేదు, ఇవన్నీ అందరూ చేస్తున్నారు, ఇట్ ఈస్ నార్మల్ అంటే గాడ్ సేస్ ఇట్ ఈస్ నాట్ నార్మల్. వాట్ ఎవర్ ఈస్ అన్హోలీ ఈస్ నాట్ నార్మల్ విత్ గాడ్. దేవుడు అబద్ధం ఆడొద్దంటే అబద్ధం ఆడాలనుకుందంటే ఏముంది ప్రభా, చిన్న చిన్న అందరూ ఆడుతున్నారులే, ఇది నార్మల్ ప్రభు, ఇది కామన్ ప్రభు అంటే గాడ్ కెనాట్ యాక్సెప్ట్ ఇట్. యూ కెనాట్ సే ఇట్ ఇస్ నార్మల్. ఎప్పుడైతే నువ్వు నార్మల్ అంటున్నావో యు ఆర్ కాంప్రమైజింగ్ విత్ దిస్ వర్డ్. ఈ లోకముతో సంఘాన్ని పిలిచినప్పుడు దేవుడు ఏమంటాడంట, నేను మిమ్మల్ని ప్రత్యేకింపబడ్డవారు అంటారు. సంఘం అంటే ఏందమ్మా? ప్రత్యేకింపబడ్డవారు. వీఆర్ నాట్ లైక్ అదర్స్. నాకు మాట నిర్గమకాండంలో చాలా మంచి మాట అనిపిస్తుంది, చాలా ఇష్టం. నేను ఇప్పుడు రెఫరెన్స్ ఏం వేయట్లేదు కానీ ఒక మాట అంటాడు. ఫరో అంటాడు, ఎక్కడికో అరణ్యంలో పోయి ఆరాధించడం ఎందుకయ్యా, ఇక్కడే ఆరాధించండి అంటాడు. ఇక్కడే ఆరాధించండి అంటాడు. మోషే అంటే మేము ప్రత్యేకింపబడ్డ వారము, మేము ఆరాధించే విధము ఏదైతుందో ఐగుప్తీయులకు అది ఏహము అంటాడు. బికాస్ యూ కెనాట్ యాక్సెప్ట్ అవర్ వర్షిప్ బికాస్ వీఆర్ డిఫరెంట్ పీపుల్. వీ వర్షిప్ ఇన్ అ డిఫరెంట్ వే. దెర్ ఇస్ నో, ఏది కూడా పరిశుద్ధతకు అపవిత్రత, దెర్ ఇస్ నో లింక్. దేవుడు అదే మాట ఈరోజు పిల్లరా అపవిత్రమైన చేస్తూ ఓకే ఇది నార్మల్, ఇది జరుగుతుంది, ఓకే ఇది నడుస్తుంది అంటే దేవుడు చెప్తున్న మాట ఈరోజు దేవుడు అంటున్నాడు ఇట్ ఈస్ నాట్ నార్మల్ విత్ గాడ్. దేవుని సన్నిధి అది ప్రార్థన మందిరం, అది పరిశుద్ధ మందిరం, అది పరిశుద్ధం కూడా. ఇట్ షుడ్ బి ఫర్ ది గాడ్స్ బిజినెస్, నాట్ ఫర్ యువర్ ఓన్ బిజినెస్. యూ హ్యావ్ నో బిజినెస్ ఇన్ గాడ్స్ బిజినెస్. దేవుని పని రీతిలో జరగాలి. దేవుని పని అందులో నా పని చేసుకుంటే ఎట్లా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, పరిధి దాచడంలోకి వచ్చి మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ అనుకుంటున్నారు ఏముంది ఇది వ్యాపారమే కదా. ఒక రకం చెప్ప కొన్నిసార్లు ఏం చేస్తారంటే, కొన్నిసార్లు కన్ఫర్మ్ ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తారండి. వారి గొర్రెలు ఎక్కడ కొంటారు, ఇక్కడే కొనుక్కుంటారు కదమ్మా. యేసు ప్రభువారు నిజంగా అన్నారు, లాజిక్ ఆలోచిద్దాం. వాడు ఎక్కడి నుంచో వచ్చాడు, ఎరుషులేం దేవాకి వచ్చాడు అనుకోండి, ఒక గొర్రెను దేవునికి అర్పించాలనుకోండి, ఒక మంచి ఆలోచన కదా, చెడ్డ ఆలోచన కాదు కదా. నేను దేవునికి అర్పణ ఇవ్వాలనుకున్నాను, బయట కొనుక్కొని వచ్చి లోపల ఇస్తాడు, తప్పేముందండి? తప్పుందా? తప్పు లేదనిపిస్తుంది, అని తప్పే. యేసు ప్రభు వారు మార్కెట్లో పోయి ధర్మేయట్లేదు వాళ్ళని కదమ్మా. ఈ మార్కెట్లో కొనుక్కొని వచ్చి నువ్వు చేయొద్దని అంటలేదు దేవుడు. దేవాలయ ప్రాంగణములో
ది ప్లేస్ ఆఫ్ వర్షిప్. ఎందుకంటే అది పరిశుద్ధమైన స్థలము, దేవుని ఆరాధించే స్థలము. అక్కడ నువ్వు బిజినెస్ చేసుకోవడం లేదు, అక్కడ నువ్వు ఆరాధించడానికి మాత్రమే రాదు. బయటకి ఏం తీసుకొచ్చినా కానీ మార్కెట్లో ఉన్న వారి పోయి ప్రభు దోసేస్తాడు. తోస్తుందా? మార్కెట్లో పోయి అందరూ గొర్రెలు అమ్మదు, మేకలు అమ్మదు, చల్ అన్నాడు. అనలే కదా అమ్మ. ఏమన్నాడు? టెంపుల్ ఏరియాలో ఎక్కడైతే చేయకూడదో అక్కడ చేస్తే ప్రభుకు ఆయుష్యం ఉంది. కానీ నీ ప్రదేశంలో నువ్వు వ్యాపారం చేసుకుంటే దేవుడు ఏమో అనేవాడు, బహుశా వాళ్ళేమి అందించేవాడు. అందుకే దేవుడు వాక్యం ఆలోచించినప్పుడు ఇక్కడ కొన్నిసార్లు డోంట్ చాలాసార్లు ఏంటంటే కొన్నిసార్లు కాంప్రమైజ్, కొన్నిసార్లు అయిపోతుందంటే మన కన్వీనియన్స్ కొరకు వి కాంప్రమైజ్ విత్ ది సిస్టమ్. కాదమ్మా, మన అనుకూలం కొరకు కాంప్రమైజ్ అవుతాం. అవునా కాదు? అవునా కాదు? కొన్నిసార్లు కన్వీనియంట్ కొరకు కాంప్రమైజ్ అవుతుంటాం. అందుకే గాడ్ సేస్ దేర్ ఇస్ నో కాంప్రమైజ్. దేవుడు ఏదైతే తప్పు అన్నాడో అది తప్పు, దేవుడు ఏదైతే రైట్ అన్నాడో అది రైట్ అంతే. దేవుడు వాక్య వాళ్ళు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎవడు అందుకే వచ్చినట్టు నా మందిరము ఇది ప్రార్థన మందిరం. అక్కడ చేస్తున్న వారితో చెప్తున్నాడు ఏంటంటే దిస్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ వర్షిప్, దిస్ ఇస్ నాట్ ఎ ప్లేస్ ఆఫ్ అ బిజినెస్ అన్న మాటను తెలియజేస్తున్నాడు. నేను 2 అంశాలకు వచ్చేస్తాను. నేను జస్ట్ రన్నింగ్ అవుట్ ఆఫ్ మై టైం. హాఫ్ అన్ అవరే చెప్తాను అనుకున్నాను, 4 రోజులు కూడా. అంటే లెట్ మీ ప్లే దేవుని వాక్యం. ఈరోజు ఒకవేళ ఆ దేవాలయానికి సంబంధించి మనకు సంబంధించలేదనుకుంటే ఒక విషయాన్ని గమనించాలి. దేవుని వాక్యంలో ఈరోజు పిల్లలు ఎందుకు ఈ ఆలయ శుద్ధీకరణ ఈ అంశం మనకి ఇవ్వబడింది. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం ఒకసారి వెళ్దాం. నిజంగా మనకి ఎందుకు రాయబడ్డది ఒకసారి చదువుకుందాం. 6వ అధ్యాయం 19వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అంటారు. మీరు ఎదుగరా? ఒక క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు. సంఘంతో అంటున్నాడు, యేసు రక్తంతో ముద్రించబడ్డ వారి, శిల్వ రక్తంలో కడగబడ్డ వారితో, దేవుని సంఘముతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే మీ దేహము మీ సొత్తుగా తర్వాత అన్నాడు. మీదేమన్నా మీ దేహము ఏమంటుండమ్మా? చదవాలి. మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి. అక్కడ ఆగుదాం కొంచెం. మై బాడీ ఈజ్ గివెన్ టు మీ బై గాడ్. అంతేనా? ఈ దేహం ఏదైతుందో నేను ఓన్ చేసుకున్న వారితో దేవుడు మాట్లాడాలి. ఎందుకంటే ఈ ఆలయం, ఎందుకంటే ఇది ఆలయం, ఎందుకంటే దిస్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, ద టెంపుల్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. మై బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అండ్ ఇట్ ఈస్ గివెన్ బై మై గాడ్. మీరు తర్వాత ఏమంటారు? మీరు మీ సొత్తై, మీరు మీ కొంచెం కష్టమే కదా ఇది. మీరు మీ సొత్తు కారు, మరి ఎవరి సొత్తు? మీరు ఎవరి సొత్తు? దేవుని సొత్తు. యూ డోంట్ బిలాంగ్ టు యువర్ సెల్ఫ్, బట్ యూ బిలాంగ్ టు గాడ్. అండ్ గాడ్ యూజెస్ యువర్ బాడీ యాజ్ ఎ టెంపుల్. దేవుడు అంటాడు, నీ శరీరము నేను నీకు ఇచ్చాను కాబట్టి నేను దాన్ని ఓన్ చేస్తున్నాను. ఐ ఓన్ ఇట్, నేను ఓన్ చేస్తున్నాను. వెన్ ఐ ఓన్ ఇట్, ఐ వాంట్ టు యూజ్ ఫర్ మై పర్పస్ టు బి ఎ టెంపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. దేవుడు ఇచ్చాడు, దేవుడు దాని అధికారి, దేవుడు దాన్ని వాడుకుంటాడు. ఎందుకు వాడుకుంటున్నాడు అంటే ఆయన కారణం కూడా చెప్తాడు. ఆయన అంటాడు పరిశుద్ధాత్మకు అది ఆలయమై ఉన్నది అంటాడు కదమ్మా. ఒకవేళ ఈ ఆలయముల్లో దేవుని పరిశుద్ధాత్మకు విరుద్ధమైన కార్యములు జరిగినప్పుడు దేవుని కోపం వస్తుందా లేదా? అందుకే ఆలయ శుద్ధీకరణ. ఒక సందర్భాన్ని మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఎవ్రీ టైం చెప్తుంటాను. మత్తయి సువార్త 12 అధ్యాయాల కింద ఇక్కడ మత్తయి సువార్త 12 అధ్యాయము
43 నుంచి 45 వరకు యేసు ప్రభువారు ఒక చక్కని సన్నివేశం రాస్తారు. ఒక దురాత్మతో పీడింపబడుతున్న ఒక వ్యక్తిని చూపిస్తారు. ప్రభు అక్కడ అంటాడు, ఒక దురాత్మ మనుషునిలోనికి ప్రవేశించినప్పుడు అదేం చేస్తుందంట, అక్కడే ఉండదు, అప్పుడప్పుడు బయటికి వెళ్తుంది. దానికి పని, దానికి బయటికి వెళ్ళే పని ఉంటుంది. కొన్నిసార్లు మనం ఎప్పుడు ఇంట్లోనే ఉండం కదమ్మా, మనం అలా తిరిగి వచ్చే అలవాటు ఉంటుంది. దానికి కూడా అదే ఉంటుంది, మనకంటే ఎక్కువ. అది సాతాను అడిగాడు దేవుడు యోబు గ్రంథంలో ఉంటాడు, సాతానా ఏం చేస్తున్నా, ఎక్కడ చేస్తున్నాడంటే ఏం చేస్తా అక్కడిక్కడ తిరుగుతుంటాడు. దాని పని ఏంటంటే తిరగడం అక్కడిక్కడ, టూ అండ్ ఫ్రో పని దానికి. ఇక్కడ కిందికి పైకి కూడా పోతుంది, అది భూమి మీద పరలోకాన్ని కూడా పోయిస్తుంది, అక్కడ కూడా పోతుంది. అందుకే మీరు యోబు గ్రంథంలో చూస్తే అంటాడు కదా, దేవదూతలు యెహోవా సన్నిధి ప్రత్యక్షము దినమొకటి తటస్థించను, అక్కడికి మన సహోదరుడు వచ్చాడు అంటాడు. ఎవడు మనతో రోజు ఉంటాడు సాతానుడు, ఎవడైతే మళ్ళీ పడేస్తాడో, ఎవడైతే మళ్ళీ పోయి మన మీద కంప్లైంట్ చెప్తాడో వాడు అంటాడు అక్కడ కూడా వచ్చాడంట. వాడి పని తిరగడమే కాబట్టి వాడు లోపల ఉండగా బయట తిరుగుతుంటాడు. బయట తిరిగినప్పుడు బయట ఎక్కడ నచ్చకపోయినట్ట, లెట్ మీ గో బ్యాక్ టు మై ప్లేస్ అంటే 44 వచ్చి చూద్దాం, చాలా వండర్ఫుల్ ఉంటుంది. ఒకసారి చూద్దాం. బయటికి వచ్చాడు, తిరిగాడు, అక్కడిక్కడ తిరిగాడు, నచ్చలేనప్పుడు వాడు ఏమనుకుంటాడు, ఒకసారి కొంచెం చాలా వండర్ఫుల్. నేను వదిలి వచ్చిన వాడు ఫీల్ అవుతున్నాడు, నిన్ను విడిచి బయటికి వచ్చినది వాడు ఎంత ఫీల్ అవుతాడు. నేను వదిలి వచ్చిన, ఏమంటున్నామా, నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి ఏమంటాడు, నేనే ఇల్లు అయితే వదిలిపెట్టాను, నా ఇల్లు అక్కడ, నా ఇల్లు నా ఇంటికి నేను తిరిగి వెళ్తాను. వెళ్తప్పుడు మామూలుగా వెళ్ళను, ఇంకా 7 పట్టుకెళ్ళి 7 దయ్యాలతో వెళ్ళి ఆ మొదటి స్థితి కంటే వాడి స్థితి, కడపడి స్థితి ఇంకా భయంకరంగా అవుతుంది. ఏమంటాడు వాడు చూసినప్పుడు, ఇక్కడ ఎందుకు వాక్యం తీసుకున్నట్టు ఇక్కడ చూసినప్పుడు వాడు మాట్లాడుతున్న మాట అప్పుడు ఏమంటాడు, ఈ జోనింగ్ ది గాడ్స్ పీపుల్, దేవుని యొక్క పెట్టను యేసు రక్తంతో ముద్రించబడ్డ వాడ ఆత్మను వాడి హృదయాన్ని అంటున్నాడు, నా ఇల్లు అంటున్నాడు. అప్పుడు దేవుని కోపం వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. అందుకే ఆలయ శుద్ధీకరణ జరగాలి ఈరోజు. ఎందుకంటే ఇది దేవుడు చేసేది. ఈరోజు నేను సాతానును కూడా ప్రేరేపించి నీ నా హృదయంలో ఏదైనా దేవుని బౌండరీ దాటి పనులు చేపించినప్పుడు సాతాను నన్ను విడిచి వెళ్ళిపో, బికాస్ ఐ బిలాంగ్ టు జీసస్. నేను దేవుని సొత్తయున్నాను అని చెప్పగలుగుతున్నాను ఈరోజు. అని నువ్వు చెప్పగలిగితే నువ్వు దేవుని సొత్తయును. సాతానా, నా మీద నీకే అధికారం లేదు, ఎందుకంటే యేసు స్వరక్తముతో నన్ను కొన్నాడు, ఆయన రక్తముతో నన్ను కొన్నాడు. ఐ బిలాంగ్ టు జీసస్, జీసస్ ఓన్స్ మీ, మై ఓనర్ ఇస్ జీసస్. యూ హ్యావ్ నో పార్ట్, యు ఆర్ ఎ టెనెంట్. ఇక్కడ నువ్వు వచ్చినా కూడా, నన్ను శోధించడానికి వచ్చినా కూడా నా మీద నీకు ఎలాంటి అధికారం లేదు. నా మీద సర్వాధికారి నా యేసయ్య ఉన్నాడని చెప్పగలిగినప్పుడు నీ ఆలయ శుద్ధీకరణ జరిగినట్టే. ఒకళ్ళు అలౌ చేయకపోతే, సాతాన్ని రూల్ చేయడానికి చేస్తే, ఇంకా నీ ఆలయములో దేవుని వాక్య పరిధి దాటి నువ్వు జీవిస్తున్న విధానంలో ఉంటావు. సెయింగ్ దట్ ఈస్ నార్మల్, ఇట్స్ నాట్ నార్మల్. వాట్ ఎవర్ ఈస్ అన్హోలీ ఇస్ నాట్ నార్మల్ టు గాడ్. దేవుడు అందుకే అంటాడు, ఈరోజు ఆలయ శుద్ధీకరణ అంటే పిల్లలు, ఈరోజు నా హృదయం ఉన్న ప్రతి పాపము, ప్రతి దురాలోచన, ప్రతి విధమైన సాతాను క్రియ, ప్రతి విధమైన సాతాను యొక్క బంధకాల్లో విడుదల పొందిన వారమై యేసు రక్తంలో పొందబడి దేవుని బిడ్డలుగా పరిశుద్ధులుగా జీవించాలి. ప్రార్థన నిలయముగా, ప్రార్థన భద్రముగా మన హృదయాలు ఉండాలని దేవుడు ఆశపడు. అందుకే ఆలయ శుద్ధీకరణ జరగాలి. అవర్ టెంపుల్స్ షుడ్ బి క్లెన్స్డ్. దేవుడు అంతే బాధతో, అంతే ఆయాసంతో ఉంటాడు. ఈ ఆలయములో when somebody is operating, God cannot tolerate that. దేవుడే మాత్రము దాన్ని భరించేవాడు కాదు. కానీ ఈరోజు ఒకసారి నేను ఆలోచించుకోవాల్సిన విషయం, నిజంగా ఈరోజు దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడుతున్నామా, దురాత్ముని ద్వారా నడిపింపబడుతున్నామా? వాడు నా అని అనుకుంటున్నాడా, ఇది నా వెళ్ళు నా బిడ్డ అంటున్నాడా? యేసు రక్తంతో కనబడ్డ సంగమా,
ఆయన వెళ్ళబెట్టుకున్న నీవు నేను. పౌలు అంటాడు, కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఇంతవరకు పాపముకు దాసత్వము చేసిన మనము ఇప్పటి నుంచి పరిశుద్ధతకు దాసత్వము చేసడము అంటాడు. లెట్ us be holy. దేవుడు మనల్ని అపవిత్రులుగా ఉండడానికి కానీ పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. ఈరోజు నీ నా ఆలయము, ఈ దేహం అనే ఆలయము శుద్ధీకరింపబడాలి. అది ఎలా జరుగుతుందంటే యేసుప్రభువు యోహాను సువార్త 13:15 అంటారు. దేవుని వాక్యం మాటలు చేసినప్పుడు ఒక మాట చెప్తారు, దేవుని మాట చెప్తారు, ఒక మాట చెప్తారు. 15 3 ఒక మాట అంటే ఎలా ఆలయం ఏమంటాడు, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఈరోజు దేవుని మాట, ప్రతి మాట కూడా మనల్ని పరిశుద్ధులుగా చేయాలి. దేవుని మాట మనల్ని నడిపించాలి. దేవుని మాట ప్రకారంలో జీవించాలి. దేవుని మాట పరిధిలోనే ఉండాలి. వాట్ ఎవర్ ఈజ్ అగైన్స్ ది వర్డ్ ఆఫ్ గాడ్, లెట్ us say no to that. అది చెప్పగలిగినప్పుడే దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క మాట ఏర్పడుతుంది. దేవుని యొక్క ఆత్మ నడిపింపు జరుగుతుంది. God wants His temple to be holy. పరిశుద్ధమైన దేవుని దేవాలయాలుగా ఈ లోకములో జీవించేవారిగా ఈ పరిశుద్ధమైన దేవాలయం చేయవలసిన 2 పనులు చెప్పేసి ముగించేస్తాను. ఎందుకంటే 30 నిమిషాలు అనుకున్నాను, టైం అయిపోయింది. అసలు ఓన్లీ థింగ్ 2 things. ఆ తర్వాత జరిగినప్పుడు ఏం చేస్తుంది? ఒకటి, అక్కడ వచ్చినప్పుడు అంటాడు, ఎప్పుడైతే దేవాలయం వస్తుందో దేవుని క్రియలు ప్రారంభం అంటాడు. కానీ అంతవరకు వేసే అంత టఫ్గా వేసే ఒక్కసారి దేవాలయంలో రాగానే ఆయన ఏం చేస్తుంటాడమ్మా? స్వస్థత కార్యం చేస్తుంటాడు. యు ఆర్ సెయిలింగ్. ఈరోజు కావచ్చు, ఎప్పుడైతే నువ్వు ఆ బంధకములో నుంచి వెళ్తావో, ఎప్పుడైతే నువ్వు శుద్ధీకరింపబడతావో, నీ ఆత్మకు స్వస్థత కలుగుతుంది. ఎలా కలుగుతుంది అంటారమ్మా? అక్కడ 2 మాటలు అంటాడు. 2 మాటలు ఇప్పుడు జస్ట్ గాడ్ ఇస్ రివీలింగ్. ఒకటి ఏమంటాడు? గుడ్డివారిని, కుంటివారిని ఏం చేసిందమ్మా? ఎవరెవరినమ్మా? గుడ్డివారు. ఒక 5 నిమిషాలు తీసుకుంటాను. గుడ్డివారిని, కుంటివారిని. గుడ్డోళ్ళు ఎవరు తెలుసా అమ్మా? Those who close their eyes for the word of God. ఇంతకంటే గుడ్డోడే ఒకడు. ఇప్పుడు యోహాను సువార్త 6 ఇంటికి తెలుస్తుంది. అంతకంటే గుడ్డోడే ఒకడు ఉంటాడు. అంటాడు గుడ్డోడు అంటారు, గుడ్డోడు యేసుప్రభు స్వస్థపరిస్థలకే మేము గుడ్డోలమా అంటే గుడ్డోలేనే పోయి మీరు అందులోకి నేను పోను, అది పెద్ద అంశం కానీ అందులోకి పోను అంటాడు. అంటే మాకు కూడా కన్ను లేవా అంటే కన్నుండి యేసుప్రభు కన్నాడు, ఇఫ్ యూ క్లెయిమ్ దట్ యు సీ ఇట్స్ ఫైన్. మీరు చూసి కూడా గుడ్డి వాళ్ళైతే ఏం చేయలేరు కదా. చూసి కూడా కొన్నిసార్లు గుడ్డోళ్ళు అయితే ఎవడేం చేయలేడు. అన్నీ చూస్తుంటాడు, అద్భుతం చూస్తుంటాడు. ఎట్లా బాగుపడ్డా ఏసే చేసాడని చెప్తున్నాడు, అయినా బాగుపడతాడు అనుకుంటాడు కదా. అందుకే అంటాడు, యెహోవా సంబంధమైన దేవత వారి దేవుని కలపడ వారి నేత్రములకు గుడితనం కలగజేసింది. ఈరోజు చాలాసార్లు దేవుని సన్నిధిలో ఉన్న వారికి దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యం తగులుతున్నప్పుడు, దేవుని వాక్యం తాడుతున్నప్పుడు ఈరోజు ఈ లోక దేవత గుడ్డితనం కలగజేస్తుంటుంది. దిస్ వర్డ్ ఈస్ నాట్ ఫర్ మీ, దిస్ ఈస్ నాట్ ఫర్ మీ, ఐఎమ్ క్లెన్స్డ్, ఐఎమ్ హోలీ, ఐఎమ్ రైచియస్ అనే ఫీలింగ్లో ఉంటారు. గాడ్ సేస్ యు ఆర్ నాట్ రైచియస్, ఐ హ్యావ్ టు మేక్ యూ రైచియస్, ఐ హ్యావ్ టు వాష్ యూ. అది పోవాలి. అది పోతే కనుక కొంచెం హ్యాండిక్యాప్. ఎందుకంటే ఈ వాక్య విషయంలో చాలా హ్యాండిక్యాప్లు ఉంటుంది. ఎందుకంటే పర్ఫెక్షన్లో ఉన్నాం మనం, ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నాం, కొద్దిగా అటు ఇటుగానే ఉంటాం. వాక్యం హ్యాండిక్యాప్లు కొంచెం అటు ఇటు నడుస్తున్నాం కదమ్మా. కొంచెం అటు ఇటు నడుస్తుంటే కదా, అటు ఇటు నడుస్తుంది, కరెక్ట్ నడుస్తుందా? కొంచెం అటు ఇటు ఉంటుంది. అందుకే చెప్తున్నాను హ్యాండిక్యాప్లు కూడా. గాడ్ వాంట్స్ ఎ పర్ఫెక్ట్ వన్. God wants to heal you perfectly. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మొదలు నీకు శుద్ధీకరణ జరగాలి. నీ విడుదల కలిగినప్పుడు, సాతానులో నుంచి బయటకు వచ్చినప్పుడు, దేవుని సొత్తు అయినప్పుడు, ఐ వాంట్ యూ టు బీ పర్ఫెక్ట్ అంటాడు. నీ దేవుడు, నీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండుడి అంటాడు. బికాస్ హీ ఈస్ పర్ఫెక్ట్. హీ వాంట్స్ us to be perfect, not a handicapped person. దేవుళ్ళు అటు ఇటు కాకుండా, దేవుడు అంటే బలంగా, ఎలా బలంగా ఉండాలంటాడు? నా దాసుడైన యోబు సంగతి ఆలోచించితివా అంటాడు.
బహుశా దేవుడు కాళ్ళ దగ్గరే చెప్పిండొచ్చు కదమ్మా యోబుని గురించి మాట్లాడేటప్పుడు, అరే బాబు అటు ఇటు తిరుగుతున్నావు, యోబుని చూసినావా? చూసినాలే అన్ని ఇచ్చిన వాటి ఆరాధిస్తున్నాడు. కానీ అందులో నేను పోను. కానీ కొన్నిసార్లు గాడ్, ఎప్పుడైతే కొన్నిసార్లు గాడ్ ఈజ్ మై గాడ్ ప్రౌడ్ ఆఫ్ మీ. మోషే గురించి అంటాడు, నా ఇంటి అంతటిలో నమ్మకమైన దాస్తుడు, నా దాసుడు యోబుని వచ్చి మాట్లాడతాడు, నా హృదయానుసరణ దావీదును చెందాడు, అబ్రహాము గురించి నా స్నేహితుడు అంటాడు. ఈరోజు నీ గురించి నా గురించి దేవుడు ఏమంటున్నాడు? ప్రశ్నించుకో. If you are perfect, God will say something about you. ఏం చెప్పకున్నా ఈ విశ్వాస యాత్ర కంప్లీట్ అయినప్పుడు నమ్మకమైన మంచి దాసుడు అంటే చాలా, అది చెప్తే చాలు, ఇంకా అన్నీ చెప్పినట్టే. నమ్మకమైన మంచి దాసుడా, గాడ్ కెన్ సే దట్. నేను నా రోజు ప్రార్థన ఉంటాను, నాయన ఎప్పుడైతే నేను ఇక్కడ ఫినిష్ చేసి అక్కడ నిలబడతానో మన నమ్మకమైన దాసుడు, నమ్మకత్వంతో నేను చేయగలిగితే ఈ సన్నిధులు నిలబడినప్పుడు సిగ్గుపడేవాడిగా, తల వంచుకునేవాడిగా కాకుండా, ఆయన వచ్చిన పని నా శక్తి కొలది నేను నమ్మకంగా చేస్తానని చెప్పగలిగితే దట్ వుడ్ బి ఎ వండర్ఫుల్ డే. అండ్ చేస్ ఎప్పుడైతే ఈ స్వస్థత కలుగుతుందో ఆటోమేటిక్గా ప్రైజ్ వచ్చేస్తుంది. వెన్ యు ఆర్ హీల్డ్ యు విల్ ప్రైజ్ గాడ్. ఇంకా ఆప్షన్ లేదు. వెన్ యూ బిలాంగ్ టు గాడ్, when he owns you, when you heals, you will praise God. స్తుతించడం కన్నా ఇంకేం పని ఉండదు. ఇంకోటి తెలుసా అమ్మ, ఎప్పుడైతే స్తుతించడం మొదలు పెడతావో సాతానుడు దరిదాపులో కూడా. when you praise God, he will never enter that place. అదొక అస్త్రం. చాలామంది తెలియదు దేవుడిని స్తుతించడం అస్త్రం. దేవుడు అబ్బా శానంద్రబాబు దేవుని స్తుతిస్తున్న దగ్గరికి వాడు రాడమ్మా, వాడికి భయము. దేవుని స్తుతిస్తే వాడికి భయము, రాడు. అందుకే అంటున్నాడు ఈరోజు ఈ దేవాలయములో ఆయన స్తుతించగలగాలి. అక్కడ చిన్నపిల్లలు చూస్తాడు, నాకు సమయం లేదు కదా, చిన్నపిల్లలు ప్రైసింగ్ దగ్గర. ఎందుకంటే అందుకే దేవుడు అంటాడు, ఒకటి పరలోక రాజ్యం కావాలంటే చిన్నపిల్లలా కావాలి. ఎవరు చిన్నపిల్ల మార్చబడగాలి. నీ ఫెయిత్ అలా అయిపోవాలి, విశ్వాసంలో చిన్నపిల్లగా అయిపోవాలి. నువ్వు చూస్తే నీ దేవుడే కనపడాలి. ఇంకా యూ షుడ్ ప్రైజింగ్ గాడ్. ఎప్పుడైతే నువ్వు స్తుతించడం మొదలు పెడతావో అంటే గొప్పగా, దెన్ యూ విల్ బి కంప్లీట్ గాడ్స్ టెంపుల్. దేవుడు ఆశించిన ఆ పరిపూర్ణమైన దేవాలయముగా నువ్వు ఉంటావు, పరిశుద్ధమైన దేవాలయము. దేవుడు ఏదైతే ఆశిస్తున్నాడో అట్టి దేవాలయాలుగా మలచబడ్డానికి దేవుడు ఆత్మ సహాయాన్ని మనందరికీ. అందరం లేచి నిల్చున్నాం. ప్రార్థన ప్రభుని ఆశీర్వాద విశల కీర్తులను మన ఆనందం ముగించుకున్నాం. మొదటిగా ప్రేమించు మా పనులకు తండ్రి నీకు వేలాది స్తోత్రం. ఈ ఆలయ శుద్ధీకరణ ఆరాధనలో నేను మీరు ఇచ్చిన మాటల కొరకు నీకు స్తోత్రం. అవును దేవా, గొప్ప దేవా, చక్కని మాటలు మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం. అవును నాయన, ఈరోజు ఎవరి ద్వారా మేము నడిపింపబడుతున్నాం అన్నది ప్రాముఖ్యము నాయన. ఈ లోకములో ఉన్నది నాయన నీకు నాయన అది సరిపోతుందేనా? నీ పరిశుద్ధత అది గొప్పది నాయన. యేసు రక్తముతో ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకునే వారిగా, పరిశుద్ధ దేవాలయాలుగా నాయన పరిపూర్ణులుగా నిన్ను స్తుతించేవారిగా ఉండడానికి అట్టి కృప సహాయం దయచేయబడిన వాక్యం అందరి జీవితంలో ఫలబద్ధ వాక్యం చేయని వాక్యానుసారమైన జీవితం దయచేసి చేసిన ప్రత్యేక బిడ్డను నిండిన ఆశీర్వాదం నింపి పంపించు. యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.